అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురు, ఐదుగురు పండితులు వచ్చారు. మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఆ కూర్చున్న పండితుల్ని ఉద్దేశించి ఇలా అడిగారు. భక్తులు నాకు నమస్కరిస్తే నేను వారిని నారాయణ, నారాయణ అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్థులు ఏమని ఆశీర్వదిస్తారు అని. మేము దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని ఆశీర్వదిస్తాము. అదే సాంప్రదాయము అని అన్నారు. అంటే ఏమిటి అని మహాస్వామి వారు ప్రశ్నించారు. చాలా కాలం సౌఖ్యంగా ఉండు అని అర్థం అని వారు చెప్పారు. మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరినీ అదే ప్రశ్న అడిగారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి మీరందరూ చెప్పిన అర్థం తప్పు అన్నారు. పండితులు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. వాళ్ళందరూ పెద్ద విద్వాంసులు, సంస్కృత వ్యాకరణంలో శిరోమణులు, మంచి విద్వత్ కలిగిన వారు. సంస్కృత వాక్యం దీర్ఘాయుష్మాన్ భవ అనునది చాలా సామాన్యం. సంస్కృత పరిజ్ఞానం ఏమీ లేకపోయినా అర్థమగును. మహాస్వామి వారు అర్థం తప్పు అంటున్నారని అందరూ మొహామొహాలు చూసుకున్నారు. మహాస్వామి వారు నేను అర్థం చెప్పనా అని అడిగారు. అని ఇలా చెప్పారు. పంచాంగంలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము. 11 కరణములలో ఒకటి భవకరణము. వారములలో సౌమ్యవాసరము అంటే బుధవారము అని అర్థము. ఎప్పుడైతే ఇవి 3 అంటే ఆయుష్మాన్ యోగము, భవకరణము, సౌమ్యవాసము అంటే బుధవారము కలిసి వస్తాయో అది శ్లాఘ్యము అంటే చాలా శుభప్రదము మరియు యోగకారకము. కావున ఇవి 3 కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు లభించునో అవి నీకు ప్రాప్తించుగాక అని అర్థము. ఈ మాటలు విన్న వెంటనే పండితులు ఆశ్చర్యపోయి అందరూ స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించారు. ఓం తస్సత్.